ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నేడు గాంధీ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మెరుగుపడిందని, సిబ్బంది నియామకం కూడా పెద్ద ఎత్తున జరిగిందని, ఆసుపత్రిలోని పేషెంట్స్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారని ఎమ్మెల్యే మీడియాతో తెలిపారు. ఎంత సరిపోతుందమ్మా? నేను మీరేమన్నారు? బ్లడ్ టెస్ట్ అదే కదా వాళ్ళకి బూస్ట్. అదే మెయిన్ పేషెంట్ ఫస్ట్ సీఎం సార్ ఇచ్చినాక ఫస్ట్ బ్యాచ్ టాబ్లెట్స్ ఇచ్చారు. కేసీ తీసుకో, ఈ కేసీ తెచ్చుకో. డిప్యూటీ సూపరింటెండెంట్ గారు తెలుగు గారు హాస్పిటల్లో నెంబర్ 2 అందరు దృష్టిలో ఉంది. మీకు మంచి ట్రీట్మెంట్ అవుతుంది. టెన్షన్ కూడా అన్ని తెలుస్తుంది. ఎన్ని రోజులు అవుతుంది నుంచి ట్రీట్మెంట్? సార్ టైం పడుతుంది. ఇంకోటి వెరికోస్ వీక్స్ ఉన్నాయి, దాన్ని సర్జరీ చేసి ఫుడ్ తొందరగా మారుతుంది. మంచి ట్రీట్మెంట్, మంచిగా ఫుడ్ అన్ని देख रहे हैं ना डॉक्टर? नंबर 1 है डॉक्टर, नंबर 1 है ठीक है ठीक है सर. ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్ ఇదేనా? అవును సార్, నేను చెప్తున్నాను కదా సార్. 4 రోజుల్లో లేచి కూర్చున్నాను సార్. ఇటువంటి హాస్పిటల్ ఏడా దొరకదు సార్. जल्दी ठीक होना. ट्रीटमेंट చేస్తున్నా మంచిగా. పేషెంట్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. అందరు పేషెంట్స్ ఏమంటారు, బాగా ట్రీట్మెంట్ అయితే మంచిగా చూసుకుంటారు. మీకు కూడా తెలుసు గతంకి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ముందు ఎప్పుడు కూడా ప్రొఫెసర్స్ ట్రాన్స్ఫర్ కాలేదు. ఇక్కడ మొత్తం ట్రాన్స్ఫర్స్ లేకుండా ముందు రిక్రూట్మెంట్ కూడా లేకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇప్పుడు రెగ్యులర్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ అయింది. స్టాఫ్ నర్స్ అవుతుంది. మీకు కావాల్సింది కూడా ఫండ్స్ కూడా మీకు అన్ని విధాలా ప్రభుత్వం పూర్తి ఎత్తున సపోర్ట్ చేస్తుంది. పేషెంట్స్ కూడా సంతోషం. ఒకటి రెండు ఇద్దరు ఎవరైతే స్టార్టింగ్ లో ఎంటర్ కాగానే చికాకు పెట్టి కొంతమంది ఉంటారు కదా స్టాఫ్, వాళ్ళకి ఒకసారి కౌన్సిలింగ్ మీరు డాక్టర్లకి అటు ఎవరైతే అటెండర్స్ ఉంటారో ముఖ్యంగా సెక్యూరిటీ గార్డ్స్ కి మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి. సెక్యూరిటీ అర్జెంట్ గా రావడం ఏంటి, ఆ పేషెంట్ ఎవరైతే వారికి పట్టించుకుంటలేరు ఆయన మాట్లాడినట్టు రావడం జరిగింది కాబట్టి వారికి కూడా మీరు కౌన్సిలింగ్ ఇస్తే ఎక్కువ అవుతుంది. ఆశా వర్కర్లు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మహిళలు ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో రావడం కావచ్చు, ఎప్పుడైతే డెలివరీ అవుతుందో వాళ్ళు వచ్చినప్పుడు వారికి కావాల్సిన వసతులు ఈ పేషెంట్ ఎంత ఇంపార్టెన్స్ ఆశకు కూడా వర్కర్స్ కూడా అంత ఇంపార్టెంట్ ఇవ్వాలంటే రావడం ఆ రూమ్ వాళ్ళకే కేటాయించి వాళ్ళకి వాష్రూమ్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైతే వాళ్ళకు ల్యాబ్ కావాలన్నారు బ్లడ్ టెస్టింగ్ పక్కనే ఆర్గనైజ్ చేస్తే మీకు వాళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా కాబట్టి ఇవన్నీ చేస్తే పేషెంట్స్ అంతా మంచి తీసుకుంటారు. ఇప్పుడే సంతోషం, ఈ రోజు పేషెంట్స్ అంతా డాక్టర్లు బాగా ట్రీట్మెంట్ చేస్తారు. మంచిగా అయినా ఊహించిన దానికన్నా ఫాస్ట్ గా రికవర్ అయిందని పేషెంట్ అయితే నేను బాగా సంతోషిస్తూ ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు. హెల్త్ మినిస్టర్ గారు కూడా రెగ్యులర్ గా మీకు రివ్యూ ఇస్తున్నారు. ఏం రిక్రూట్మెంట్ కావాలంటే అది చూస్తున్నారు, డబ్బులు కూడా ఇస్తారు. కాబట్టి ఇంకో కొంచెం మీరైతే హ్యుమానిటీ గ్రౌండ్స్ చాలా పని చేస్తారు. కొంచెం రిటర్న్ తీసుకుని 2-3 కరెక్షన్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ అయితే. గవర్నర్ కంటైన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ గారు ఇవాళ మన గాంధీ హాస్పిటల్ రావడం జరిగింది. హాస్పిటల్ కొంచెం సూపర్వైజ్ చేసి మళ్ళీ పేషెంట్స్ చూశారు. అయితే మా హాస్పిటల్ ఇవాళ మా ట్రీట్మెంట్ కూడా చాలా అప్రిషియేట్ చేస్తారు. పేషెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. ప్లస్ అదే కాకుండా ఇక్కడ మాకు కావాల్సిన ఇక్కడ ఉన్న వసతులు, డైట్ ఇవన్నీ చూసి కూడా చాలా అప్రిషియేట్ చేస్తారు. అండ్ మేము మా తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ట్రాన్స్ఫర్ 10-15 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అందరు ప్రొఫెసర్స్ ట్రాన్స్ఫర్ అయింది. చాలా మంది ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది, హైదరాబాద్ పేరు వెళ్ళిపోవడం జరిగింది. సో ప్లస్ ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో మన గవర్నమెంట్ తీసుకున్న చదువుతో మనకి ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ ఫుల్ ఉన్నారు ట్రీట్మెంట్ కోసం. మందుల కొరత కూడా ఏం లేదు, అన్ని మందులు మనకు కావాల్సిన సప్లై అవుతున్నది. ప్లస్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ కాబట్టి ఇప్పుడు ఇంకా వర్క్ లోడ్ మాకు పెరిగింది. అండ్
అండ్ మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పాను, సార్ కూడా నోట్ చేసుకున్నారు. స్టాఫ్ రిక్రూట్మెంట్ నియర్లీ 3-4 వేల రిక్రూట్మెంట్స్ నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్ అయ్యారు. డాక్టర్స్ కూడా నియర్లీ 1000-2000 మంది రిక్రూట్ అయ్యారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చనువు వల్ల. అండ్ మా హాస్పిటల్ తరఫు నుంచి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.